ఊరియా బస్తాలు దొరికినాయి, ఆ. అన్ని సౌకర్యాలు నడిచినాయి. ఉమ్. ఇప్పుడు ఏమున్నాయి, ఒక్కొక్క నీళ్ళు లైన్లు పడి ఒకటి ఉమ్. ఒకరిని దారుణం చేస్తారు, కొట్టుకొని సచ్చే కాడికి వస్తాను. మరి మేము బాగా చేస్తున్నాం అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి బాగా చేసిండు, మాటలే అవి ఆ? మాటలే అవి చేసుడు. ఆ. మరి చేసిన పనులు అంటే అవపడతాడు. ఓకే. ఇప్పుడు మనం చేసే పద్ధతులు బట్టి చేసినాం. మరి రైతులను ఇట్లా చేసుడు అంటే ఆయన చేసేది ఏమున్నది? ఊరియా బస్తాలు మనకు కావాలని ఈ అదునుకు లేకుండా పోతున్నాయి. మరి ఆయన చేసేది ఏమున్నది? మనకు రైతులు సహాయం చేశారుగా, నలుగురు చేపట్టి ఆయన గెలిచిండు. లేకపోతే ఆయన గెలిచి ఆయన చేసిండు, ఇంకా వేరే పనులు చేసిండు. పోయిన గవర్నమెంట్ లో మీ రైతుల పరిస్థితి ఏ విధంగా ఉండే? మంచిగా ఉన్నది అన్ని మన ఎండాకాలం కూడా వానకాలం ఉన్నట్టున్నది. అప్పుడు నీళ్ళ విషయంలో అన్ని తీరులనైనా ఉన్నాయి. ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు కొట్టుకొని సాగితే కాడికి వస్తాను. ఇప్పుడు ఎందుకు కూడా కొట్టినట్టు? ఎందుకు కూడా కొట్టినట్టు నేను చెప్పేది, మనం ఒక్కదని చేస్తే కాయేది కాదు కదా. ఇప్పుడు నాలుగు చేతులు ఎత్తేనే ఏదైనా నడుస్తుంది. కానీ ఒక చేతి ఇప్పుడు మనం ఉన్నామనుకో, జనాలు మొగ్గు చూద్దాం అన్నట్టు చేసారు కానీ అది ఇప్పుడు అర్థమవుతుంది అందరికీ. ఏంటంటే అదరకు కేసీఆర్ చేసినాయి, ఎక్కడ చూసినా మనకు సౌకర్యం అనేది ఊరియా బత్తాలు దొరికినాయి. రైతుల గురించి చేసిండ పనులు కేసీఆర్? రైతులు అంటే ఈ ఊరియా బత్తాలు మనకు కావాల్సింది పంటలకు. మరి అదనకు పంటల గురించి ఆలోచించిండా రేవంత్ రెడ్డి? మీ రైతుల గురించి ఏం ఆలోచించిండు? బోనస్ ఇస్తానని బోనస్ వేయకుండానే మరి ఇక ఆయన చేసే పనులన్నీ వేస్ట్గా చేస్తాడు. మనకు ఆ సౌకర్యాలు లేవు. సరే, ఇప్పుడు కేసీఆర్ హయాంలో మీ రైతులు ఎట్లుండే? మంచిగా ఉన్నాము. ఏ విషయాలు అంటే అన్ని స్త్రీలాగా ఉన్నప్పుడు ఏ విషయం అయినా ఉన్న మాటే మనం అంటాం, లేని అయితే అనం కదా. ఇప్పుడు ఆ కాళేశ్వరం కట్టినందున ఏమైనా లబ్ధి పొందిలా మీరు? నీళ్ళు వచ్చినాయి ఆ గవర్నమెంట్ లో? వచ్చినాయి, కాలువలు కూడా చెర్లలకు నీళ్ళు వచ్చి నడిచినాయి, అన్ని సౌకర్యాలు నడిచినాయి. మా చెర్లలో నీళ్ళ సౌకర్యం కొరత లేకుండా అయింది. కానీ ఇప్పుడు ఈ కొట్టుకొని సచ్చే కాడికి వస్తాండే, గండ్లు పడి పడిపోతాండే, వాటికి దిక్కు దేశ లేకుండా నడుస్తాండే. ఆయన చేసేటి ఏమున్నాయి పనులు? ఆయన మనసులోనే మొగ్గ తీసి మనసులో మాట్లాడి చేసిండు. కానీ చేసేటి అన్న పనులు అట్లే మాట్లాడుతుండు. నేను అన్ని చేస్తానా అని జనానికి కూడా అవపడుతూనే ఉండే ఆయన చేసే పనులు. మరి ఇంకా కళ్ళు మూసుకుంటారా ఏమన్నా? గుడ్డి వల్ల వాతావరణం ఎట్లుంది ఊర్లో? అంటే మామూలుగా మళ్ళీ రేవంత్ రెడ్డిని గెలిపియాలి ఇంకానా అసలు అడుగు దొక్కాలంటారు ఎవరైనా. ఇప్పుడు ఆయన చేసే పనులన్నీ అవపడుతూనే ఉన్నాయి, లోకం అంతా అనుకుంటూనే ఉన్నారు. ఆయన బాగు చేస్తే కదా. కేసీఆర్ను ఎవరైనా మంచి చేసినా జాజ్ చేసారు, మంచి చేయలేని నేను ఎవరైనా అది చేస్తారా? 10 సంవత్సరాలు గెలుస్తా అనుకుంటే మాట్లాడుతా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. గెలుసురా? ముందు ఏమైనా అట్ట సూపులకు ఆ మాటలకే ఉన్నాయి. ఆ మాటలు తప్ప ఏమి లేవు, ఆ చేతలు లేవు. లేని చేతలు బాగుంటాయి. మళ్ళీ కేసీఆర్ రావాలి అంటే జనాలు అనుకుంటారు. అనుకోవాలంటే అనుకూలమైందే మనకు కావాల్సింది. అన్ని సౌకర్యాలు నడుతున్నాయి. సౌకర్యాలు నడిచినవన్నీ నడుతావా? లేకపోతే ఉత్తోని తగిలిన మాటలు అనగానే ఇప్పుడు ఆయన 5-10 ఏళ్ళు చేసినప్పుడు సౌకర్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఏది లేదుకుంటే నడుతుంది. మందు బత్తాలకే కొరత చేస్తాడు. బోనస్ ఇస్తానని ఆ బొంకుడు. అప్పటి కాంగ్రెస్ రోజులు గుర్తుకొస్తున్నాయా మళ్ళీ? ఇప్పుడు చూసినా అంటే అప్పుడు ఆలయంలో ఇంతగా అప్పటి ఎట్టునో ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఊరియా బత్తాలు ఇంత కొట్టుకోవడం లేకుండా అయింది. సరే, అప్పుడు అంటే కొద్ది గొప్ప తేడాల ఒకనాడు 2 రోజులు నిలబడి ఉన్నారు. కానీ ఇప్పుడు రోజు పోయి సద్దులు కట్టుకొని పోయి ఆడ కూర్చొని పొద్దున్నాక కూర్చున్నా కానీ తూయిరా కొసకొచ్చే టైంలో లేవు అని మాట్లాడు. ఇప్పుడు ఇతను వచ్చిన తర్వాత మీకు రైతు బంధు ఎన్నిసార్లు వేసిండే? రైతు బంధు వేసుడు అంటే రైతు బంధు అంటే ఇప్పుడు మనకు ఈ బోనస్ ఇస్తానంటే బోనస్ అప్పుడు పోయినది, ఇప్పుడు ఇవన్నీ లేదు. వానకాలం పోయినాయి. మరి ఎందుకు ఇవ్వలేదు? ఆయన ఆ మాటలే కాదా, మాటలు అనవసరంగా అనుడే. బోనస్ ఒక్కసారి కూడా తీసుకోలేదు మీరు? ఇప్పుడు యాసంగి పోయిన సార్లు వచ్చినాయి కానీ ఇప్పుడు వానకాలం రాలే. రాలే. మందు బత్తాలు కొట్టుకొని సత్తా అంటే మరి ఆయన చేసే పనులు ఏమున్నాయి? ఆయన అన్ని మాటలు మాట్లాడతాడు. ఇప్పుడు అన్ని అప్పులు చేసాడంటే ఇప్పుడు ఆడవాళ్ళకు ఫ్రీగా అంటే బస్సులలో తీసుకుపోయి వాళ్ళని కొట్టుకుంటే ఇప్పుడు మొగోడు ఉన్నాడు. మనం రైతులం పోయి బస్సు పథకం అంటే ఆడవాళ్ళకు సౌకర్యం చేసి మొగోడికి ఏమన్నా చేస్తాడు. ఆడవాళ్ళు ఇప్పుడు కాడికి పోవాలన్నా ఆడవాళ్ళకి చేసినా కూడా ఆడవాళ్ళకైతే మంచిగానే అంటే వాళ్ళు కూర్చొని కొట్టుకొని సచ్చే కాడికి వస్తాండి. మరి ఆయన చేసే ఇప్పుడు నువ్వు నేను అందరం బస్సు ఎక్కాలంటే నిండినాక బస్సు మీద ఎవరు కూర్చుంటారు? మరి అది కొట్టుకోవటం కాకుంటే ఏమున్నది? అది
మనకు ఆయన చేసినట్టు సౌకర్యాలు సో మళ్ళీ జనాలు రేవంత్ రెడ్డిని కోరుకుంటున్నారు. ఇక మళ్ళనా ఇక వాళ్ళే అనుకుంటా అంటారు తర్వాత. ఇప్పుడు మనం తోటి మనం అనే ముచ్చట ఏం లేదు, జనాలకు అర్థమైతేనే ఉన్నది, సున్నర్థనే ఉంది. ఆయన చేసే పనులు ఇక అన్నీ బాగానే చేస్తాడని చెప్తూనే ఉన్నారు అందరు కూడా. రేపు కానీ ఇప్పుడు ఈ కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ కొట్లాడి తేకపోయి ఉంటే ఎట్లుండే పరిస్థితి? ఇంకా గందరగోళం అవు, ఆ? గందరగోళం ఉండు. ఆయన తెచ్చేపటికనే అంత మాత్రం నడిచింది, మనకు సౌకర్యాలు నడిచినాయి. ఆయన నువ్వు చేసినవన్నీ మనం ఎందుకు మర్చిపోతామే? అన్నం పెట్టినవన్నీ మర్చిపోతామా? అన్నం పెట్టినవన్నీ ఎవడు చేస్తాడు? ఇప్పుడు మనకు సౌకర్యం అవుతుంది, కడుపు నిండా అన్నం పెట్టిండు, కావాలి ఆయనే మనకు బుక్కెడు అన్నం పెట్టిండు అనేది మాట్లాడతాం, మనం చేస్తాం. కానీ అన్నం పెట్టినవన్నీ వ్యాధికి ఉన్నాడు మీకు. యాదికి లేకుండా ఇట్లా పోతాడు.